నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో సీఈసీ భేటీకి హాజరు కానున్న రేవంత్ భట్టి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ హస్తినా బాటల చంద్రబాబు పవన్ అమిత్ షాతో పొత్తులపై చర్చలు కాసేపట్లో ముద్రగడ నివాసానికి మిథున్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించనున్న ఎంపీ మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం సాయంత్రం అన్నారం బ్యారేజీ పరిశీలన ఇవాళ శ్రీనగర్లో ప్రధాని మోదీ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇండియా ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ఇప్పటికే 3-1తో సిరీస్ భారత్ కైవసం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రానున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు. ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబ ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలు అయిన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్ని స్వయంగా ముద్రగడకు వివరించనున్నారని సమాచారం. అయితే ఎన్నికల ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్ రెడ్డి హామీ ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. అయితే జనసేన టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు కూడా ఇచ్చారు. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమేనన్న ప్రచారం సాగింది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అంత సైలెంట్ కాగా ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్లోకి వెళ్ళింది. రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు 4వ విడత లబ్ధిని అందించేందుకు అనకాపల్లి జిల్లా
పిసినీకాడ వేదికైంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై నిధులు విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికి 18,750 చొప్పున 4వ విడత ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతి మహిళకు 56,250 రూపాయల చొప్పున అందజేసింది. నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. అయితే ఈ నేపథ్యంలోనే నిర్వహించే సభకు వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సభ ఎన్నికల సంఘానికి నాంది పలుకుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. దీంతో వైసీపీ శ్రేణులు రేపటి నుంచి ఉత్సాహంతో సభను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం ప్రారంభానికి అనకాపల్లి రేపు 7వ తారీఖున విచ్చేస్తున్నటువంటి సందర్భంలో సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పిసినిగాడ పంచాయతీలో ఈ సభని ఏర్పాటు చేసి అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా హాజరయ్యేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. చేయూత కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 లక్షల మంది పైచిలకు మహిళల్లో అలాగే అనకాపల్లి కూడా జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత అనకాపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఘనంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజానీకం అందరి మీద ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి ఆయనకి మద్దతు పలకడానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపరచడానికి 2 ఎలివేటెడ్ కారిడార్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఒక స్కైవేను జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు, మరో స్కైవేను ప్యారడైజ్ నుంచి మెడ్చల్ కండ్లకోయ వెళ్లే మార్గంలో నిర్మించనున్నారు. నగరం నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లేందుకు వీలుగా అడ్వాన్స్డ్ స్టైల్లో వీటిని నిర్మించేందుకు హెచ్ఎండిఏ గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రెండు స్కైవేలను నిర్మించే మార్గాల్లో రక్షణ శాఖ భూములు పెద్ద మొత్తంలో సేకరించాల్సి ఉండడంతో కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అయితే అనుమతుల కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే రక్షణ శాఖ భూములను అప్పగించేందుకు అంగీకరించడంతో 2 స్కైవేలను నిర్మించేందుకు మార్గం సిద్ధమైంది. అయితే రాజీవ్ రహదారిపై నిర్మించే స్కైవేను 11.3 కిలోమీటర్ పొడవు 6 లేన్ల వెడల్పుతో నిర్మించనున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్వాల్లోని టిమ్స్ సమీపంలో భూమి పూజ చేయనున్నారు. ఒక రకంగా ఈ రాజీవ్ రహదారి ఉత్తర తెలంగాణకు రాజమార్గం కానుంది. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. అయితే గతంలో బదలాయించినటువంటి భూములను ఇప్పుడు బదలాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్గం సుగమమైంది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్వాల్ టిమ్స్ సమీపంలో భూమి పూజ చేయనున్నారు. ముఖ్యంగా రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్నటువంటి ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ వల్ల ఇటు కరీంనగర్ నుండి నగరానికి చేరుకునేటువంటి వారందరికీ కూడా త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అంటే ఏదైతే కరీంనగర్ నుండి బయలుదేరి హైదరాబాద్ నగరానికి వచ్చేందుకు నగర శివార్ ప్రాంతంలో నుండి ట్రాఫిక్ సమస్యలు భారీ ఎత్తున ఉంటున్నాయి. ఇక ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం వల్ల దాదాపుగా ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్ పడే అవకాశం ఉంటుంది. దాదాపు 11.3 కిలోమీటర్లు పొడవు అలాగే 6 లైన్ల వెడల్పుతో ఈ రాజు రహదారిపై
ఎలివేటర్ కారిడార్ ని నిర్మించారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనివల్ల ఇటు సికింద్రాబాద్ సిటీలోకి ట్రాఫిక్ కష్టాలు కూడా కొద్దిగా తీరనున్నాయి. మరోవైపు కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం కూడా కలగనుంది. మొత్తంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల హైదరాబాద్ రామగుండం రహదారికి ఒక రకంగా అటు వెళ్లేటువంటి వారందరికీ కూడా ప్రయాణం ఇక సులువు కానుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ ని బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. 18, 19, 20, 21 పిల్లర్లను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ బృందం మధ్యాహ్నం అన్నారం బ్యారేజ్ ని పరిశీలించనుంది. రేపు సుందిల్ల బ్యారేజ్ ని పరిశీలించనుంది. కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలను అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ నిన్న హైదరాబాద్కు చేరుకుని జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశమైంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇక ఎల్లుండి హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మాధాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్లగుండ శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాధాపూర్లోని 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి ల్యాండ్ ఓనర్ ని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ కావాలంటే 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు మాధాపూర్ పోలీసులకు ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో శ్రీనివాస్ యాదవ్ ని అరెస్టు చేశారు. శ్రీనివాస్ యాదవ్ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీకి ప్రధాన అనుచరుడు. మాధాపూర్ బీఆర్ఎస్ పార్టీకి డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ పై గతంలో పలు ఆరోపణలున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో శ్రీనివాస్ యాదవ్ పై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ లో అవైలబుల్ గా ఉన్నారు. పవన్, చెప్పండి.
ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. పవన్ చెప్పండి. శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన ప్రధాన అనుచరుడు మాదాపూర్ కు చెందిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాదాపూర్ లో ఒక 1000 గజాల స్థలం సంబంధించి అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా ఆ యజమాని 5 కోట్ల రూపాయలు ఇస్తే ఒక ల్యాండ్ ఇస్తారని చెప్పి కూడా శ్రీనివాస్ యాదవ్ బెదిరించడంతో బాధితుడు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఇందులో శ్రీనివాస్ యాదవ్ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని చెప్పి కూడా పోలీసులకు ఆధారాలు దొరకడంతో నిన్న శ్రీనివాస్ యాదవ్ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే మొత్తానికి చూస్తే ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పైన కూడా గతంలో పూర్తిగా అనేక ఆరోపణలు ఉన్నాయి, కబ్జాల ఆరోపణలు ఉన్నాయి, అంతేకాకుండా బెదిరింపులకు ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ యాదవ్ సంబంధించి ఎమ్మెల్యే కూడా ప్రధాన అనుచరుగా ఉండడం అతన్ని పోలీసులు కూడా ఎవరు కూడా అరెస్ట్ చేయడానికి కూడా పూర్తిగా ముందుకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రము బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎక్కడైతే బెదిరింపులకు బరితెగింపులకు పాల్పడితే సహించేది లేదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించారు. అయితే హెచ్చరించిన నేపథ్యంలో బాధితుడు తన స్థలంకు తాను 5 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది, తాను కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని అసలు నువ్వు ఎవరు కబ్జా చేయడానికని కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా కొంత దీనికి సంబంధించి కూడా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే దీనికి సంబంధించి బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు అనేది నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు ఇవ్వడంతో శ్రీనివాస్ యాదవ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చిన్న దామర చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చిన్న దామర చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. చాలని ఏదైతే మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ స్థలానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమ కట్టడాల మీద ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు నడుము కప్పిగించారు. దీనికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు చెరువులను ఆక్యుపై చేసి వీళ్ళంతగా అక్రమ కట్టడాలు కట్టారు అన్న కోణంలోనే వాటిని కూల్చడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే కొన్ని కట్టడాలను అయితే కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి గతంలో కూడా నోటీసులు ఇచ్చారు పలువురికి. కానీ ఈసారి చూసుకున్నట్టయితే అనేక మంది అక్రమ కట్టడాలకు సంబంధించి కబ్జాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది ఈ అక్రమ కట్టడాలకు పూనుకున్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే కూల్చివేతలకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం దుండిగల్ పనుల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే అక్రమ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఎమ్మెల్యే కాలేజీ అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్నారు అధికారులు. అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఏరోనాటికల్ కాలేజ్ ను కూడా రన్ చేస్తున్నారు. అలాగే చిన్న దామర చెరువు కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి. కలెక్టర్ ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాల మేరకు కట్టడాలను కూల్చేయడానికి బయలుదేరినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకైతే అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూల్చేస్తున్నట్టుగా నోటీసులు అయితే అతనికి ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుసంధాన
సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థలు అన్నిటిని కూడా కూల్చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది షాను. రైట్, థ్యాంక్ యూ ఉషా. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన MLRIT ఇంజనీరింగ్ కాలేజ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చిన్న దామర చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట్ నెక్కంపూర్ ఇబ్రాహీం చెరువులో బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం చేపట్టారు. బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి కలెక్టర్. రంగంలోకి దిగిన అధికారులు లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. విల్లాస్ ను కూల్చివేస్తుండగా బిల్డర్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎకరం విస్తీర్ణం చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణాలను అధికారులు గుర్తించారు. గండిపేట తహసీల్దార్ను ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్ధన్ కూల్చివేతలు ఆపకుంటే అంతు చూస్తానంటూ బెదిరించారని సమాచారం. రైట్, ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట నెక్కంపూర్ ఇబ్రాహీం చెరువులో బఫర్ జోన్లో విల్లాల నిర్మాణం చేపట్టారు. బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి కలెక్టర్. అయితే రంగంలోకి దిగిన అధికారులు లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టారు. విల్లాస్ ను కూల్చేస్తుండగా బిల్డర్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎకరం విస్తీర్ణం చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణాలను అధికారులు గుర్తించారు. అయితే గండిపేట తహసీల్దార్ను ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్ధన్ కూల్చివేతలు ఆపకుంటే అంతు చూస్తానంటూ బెదిరించినట్లు తెలుస్తుంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.